Hi, welcome back again. Hi, thank you. Yes, up now we'll be doing the preview for match number 58, that is between Punjab Kings versus Royal Challengers Bengaluru, and this is happening at Dharmashala again. So, yes, your thoughts on this? Yeah, I think it's going to be interesting match. ధర్మశాలలో జరుగుతున్న సెకండ్ మ్యాచ్ అండ్ ఆర్సీబీ వాళ్ళకు కూడా ఫస్ట్ మ్యాచ్ అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ దానికి తోడు పంజాబ్ చూసాం లాస్ట్ మ్యాచ్ సిఎస్కేతో ఓడిపోయింది ఈ గ్రౌండ్లో. బట్ అట్ ది సేమ్ టైం ఐ థింక్ వాళ్ళు లెసన్స్ లెర్న్డ్ ఏమైనా చేసుంటారని అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఉండబోతుంది. బట్ బోత్ ద టీమ్స్ డౌన్ ద టేబుల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరోగా కనిపిస్తున్నాయి. బట్ రెండు టీమ్స్ ఫైట్ కోసం ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూస్తే ఆర్సీబీకి మంచి మొమెంటం ఉంది. లాస్ట్ 2 గేమ్స్ గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ కనుక గెలిచి రిమైనింగ్ టీమ్స్ కనుక ఓడిపోతే దేర్ మే బీ ఎ స్లైట్ ఛాన్స్. ఒకవేళ ఢిల్లీ, సిఎస్కే, ఎల్ఎస్జి అండ్ ఎస్ఆర్హెచ్ కనుక నెక్స్ట్ మ్యాచెస్ ఓడిపోతే దెన్ దే మైట్ గెట్ ఇన్ టు దట్. బట్ ఓవరాల్గా చూస్తే ఆర్సీబీకి కొంచెం బాగుంది మొమెంటం. పంజాబ్ పరంగా చూస్తే దే లాస్ట్ ద ప్రీవియస్ మ్యాచ్ ఈవెన్ దో దే హ్యాడ్ అ బెస్ట్ బ్యాటింగ్ లైనప్. సో యా, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్. యా, డెఫినెట్లీ ఈ మ్యాచ్ కనుక తీసుకుంటే ఇద్దరికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఉన్నా కూడా ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ మిగిలిన 5 టీమ్స్ కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఒకవేళ బై లక్ వాళ్ళు గెలవాలి అంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. రెండు టీమ్స్ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఎస్, పంజాబ్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఓడిపోవడం చూసాము బికాస్ ఆఫ్ సిఎస్కే స్పిన్నర్స్ అని అనుకోవాలి. అండ్ దెన్ ఆర్సీబీ కూడా విన్నింగ్ మొమెంటంతో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి వస్తుంది ఈ మ్యాచ్లోకి. సో ఇప్పుడు ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రూషియల్ మ్యాచ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. దెర్ ఇస్ నో ప్రెజర్ అనేది ఉండదు ఇద్దరికి. సో మంచి స్కోర్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్, ఇది ఇలా ఉన్నప్పుడు లైనప్స్లో చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ లైనప్స్లో పెద్దగా చేంజెస్ అయితే ఏం ఉండకపోవచ్చు ఆర్సీబీలో. బట్ వాళ్ళు డెఫినెట్గా 1-2 చేంజెస్ అయితే చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది. బికాజ్ లాస్ట్ మ్యాచ్లో విల్ జాక్స్ ఆడలేదు, సో అతన్ని ఆడించే అవకాశం ఉంటుంది. దానికి తోడు మేబీ దే కెన్ గివ్ ఛాన్స్ టు రావత్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రాబ్లీ దే కెన్ ట్రై బౌలింగ్లో కూడా ఒకరిద్దరిని చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యా, ఐ థింక్ ఆర్సీబీకి స్పిన్ ల్యాకింగ్ అనే చెప్పచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే సిరాజ్ ఫామ్లోకి రావడం ఈజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఆర్సీబీ. యా, అదర్ దాన్ దట్ పెద్దగా చేంజెస్ ఏం చేయకపోవచ్చు. సో దే హ్యావ్ టు విన్ ఫర్ ద ప్రైడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే స్కోర్ బోర్డ్ ఆ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే కనుక దే కెన్ గో లిటిల్ అప్ అండ్ దెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ మిరాకిల్ దట్ కెన్ హ్యాపెన్ టు మేక్ దెమ్ అచీవ్ ప్లే ఆఫ్స్. సో యా, పంజాబ్ విషయానికి వస్తే ఐ థింక్ బ్యాటింగ్ డెప్త్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఉంది. అండ్ క్యాప్టెన్సీ వైజ్ హీఈస్ డూయింగ్ రియలీ గుడ్. శామ్ కరన్ క్యాప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఐ డోంట్ థింక్ ధావన్ వస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా క్రూషల్ అంటే కానీ అవసరం లేదని అనిపిస్తుంది. బికాజ్ ప్రబ్ సిమ్రన్ ఈజ్ గుడ్ ఫామ్, జానీ బేష్రో ఇన్ గుడ్ ఫామ్, శామ్ కరన్ ఆడుతున్నాడు, శశాంక్, అశుతోష్ సూపర్. ఐ థింక్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, అందులో డౌట్ లేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా దే ఆర్ రియలీ గుడ్. కగీసర్ అబ్బాడా, హర్షదీప్ సింగ్, ఈవెన్ మొన్న చూసాం రాహుల్ చహార్, హీ కేమ్ ఇన్ టు ద గుడ్ ఫామ్. సో ఓవరాల్గా చూస్తే రెండు టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓన్లీ ఒక డిఫరెన్స్ ఏంటి రెండు టీమ్స్ లైనప్స్కి అంటే స్పిన్ అటాక్ పంజాబ్కి చాలా బాగుంది, వేరే ఆర్సీబీకి అంత స్పిన్ అటాక్ చాలా వీక్గా ఉంది. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంత తప్పితే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ పంజాబ్ ఈజ్ ఆల్సో ఐమింగ్ ఫర్ అ విన్ ఈ మ్యాచ్లో. ఎస్, డెఫినెట్లీ. అండ్ యా, మీరు చెప్పినట్టు చేంజెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోత్ టీమ్స్ నుంచి. బికాజ్ కాస్త ఫ్రీగా ఆడే అవకాశం ఉంది, ప్లస్ ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ కూడా కాబట్టి. అండ్ దీనికి తోడు కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ పంజాబ్ పరంగా ఆలోచిస్తే డెఫినెట్గా శామ్ కరన్, హర్షదీప్ సింగ్,
అశుతోష్ అండ్ జానీ బేస్రో, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను రేపటి మ్యాచ్లో. అదేవిధంగా ఆర్సీబీ విషయానికి వస్తే డెఫినెట్గా ఫ్యాఫ్ డూప్లెస్ అండ్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ విత్ మ్యాక్స్వెల్ అండ్ అలాంగ్ విత్ డీకే అండ్ సిరాజ్. సో ఈ నలుగురు ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే ఐ థింక్ బోత్ ద టీమ్స్ లైనప్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి బ్యాటింగ్ పరంగా. సో యా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెన్స్ బిట్వీన్ ది బౌలింగ్ అనే చెప్పచ్చు. బట్ యా, సో దీస్ ఆర్ ఆల్ ద కీ ప్లేయర్స్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ఎస్, డెఫినెట్లీ మంచి టీమ్స్, లైనప్స్ కూడా బాగున్నాయి. బౌలింగ్ స్ట్రెంగ్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి, ఎక్సెప్ట్ ద స్పిన్ డిపార్ట్మెంట్లో కాస్త ల్యాకింగ్ ఉంటుంది. ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి బేస్డ్ ఆన్ ద పిచ్ అండ్ కండిషన్స్? యా, ఐ థింక్ ధర్మశాలలో లేట్గా జరగబోతుంది కాబట్టి డెఫినెట్గా సెకండ్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్యాటింగ్ స్ట్రెంగ్స్, ఆర్సీబీకి కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఉంది, స్ట్రాంగ్ కన్సిస్టెంట్గా ఆడారు లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు. సో దాని పరంగా చూస్తే ఆర్సీబీకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అండ్ అడ్వాంటేజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా ఉండబోతుంది. సో ఎవరైతే టాస్ గెలుస్తారో డెఫినెట్లీ దే విల్ chase it down. Kabatti, I think task crucial, and slightly I'm going with RCB tomorrow's game because just because of the confidence factor and their batting strengths. ఆల్ రైట్. సో ఈ మ్యాచ్లో పర్టికులర్గా తీసుకుంటే స్టార్ పర్ఫార్మర్గా ఎవరు ఉండబోతున్నారు? I think ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్గా డీకే అనుకుంటున్నాను. ఆల్ రైట్. సో యా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ హీస్ గోయింగ్ టు కమ్ గుడ్ ఆర్ నాట్ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ yeah, thanks for joining me. Thank you.